హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి సూర్యకుమారి అండి. మేము తాటిపాకలో ఉంటాం. ఈరోజు వీడియో వచ్చి మా పాపకి అక్షరాభ్యాసం చేయించాం. నేను అది కొంచెం షార్ట్గా ఒక వీడియో తీశాను. అసలు అక్షరాభ్యాసం ఎక్కడ చేయిస్తారు, ఏమేమి తీసుకెళ్ళాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ సరస్వతి టెంపుల్ అనేది విజయవాడ నుంచి 1 అవర్ పడుతుందండి నూజివీడు చేరుకోవడానికి. ఇది నూజివీడు మండలంలో టుక్కులూరు అనే గ్రామంలో ఉంది. ఈ సరస్వతి టెంపుల్ని ఆంధ్ర భాషలో అని కూడా పిలుస్తారండి. ఇక్కడ వందలాది అక్షరాభ్యాసాలు అనేవి జరుగుతాయి. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇతను వచ్చి పోతినేని గోపాలకృష్ణయ్య గారు ఆలయ స్థాపకులు. మీరు ఈ టెంపుల్కి మీరు పెట్టిన ముహూర్తానికంటే 1 గంట ముందు వెళ్ళి కూర్చోవాలి. ఫస్ట్ కొంచెం పూజ చేసిన తర్వాత అప్పుడు అక్షరాభ్యాసం అనేది జరుగుతుందండి. ఇది వచ్చి మెయిన్ గుడి ఎంట్రన్స్ అండి. ఈ చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. మేము వచ్చే టైంకి కొన్ని అక్షరాభ్యాసాలు అనేవి కంప్లీట్ అయిపోయాయండి. ఈవిడ సరస్వతి అమ్మవారు. ఇక్కడ మనం తీసుకెళ్ళవలసినవి వచ్చి మామూలుగా 500 పే చేస్తే వాళ్ళు అన్నీ ఇచ్చేస్తారండి మనకి. ఇన్ కేస్ మనం ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే ఒక 3 కేజీల బియ్యము తీసుకెళ్ళాలండి. 1 డజన్ అట్టపులు అనేవి తీసుకెళ్ళాలి. పసుపు, కుంకుమ, ఇలా స్లేట్ పెన్సిల్స్ అనేవి తీసుకెళ్ళాలండి. 1 కట్ట తమలపాకులు, ఒక్కలో ప్రసాదం కోసం చిన్న బెల్లం ముక్క, కొంచెం ఎక్కువగా పూలు అనేవి తీసుకెళ్ళండి. పువ్వులు, స్లేట్ అనేది తీసుకెళ్ళండి. మెయిన్గా అదే కదా. అగరబత్తులు, కర్పూరం తీసుకెళ్ళండి. కొబ్బరికాయలు వచ్చి 1 6 తీసుకెళ్ళండి. ఫస్ట్ 1 ప్లేట్ కూడా తీసుకెళ్ళాలండి. మనం దాంట్లో వినాయకుని అనేది తయారు చేసుకోవాలి. కొంచెం ఓపికగా పిల్లల్ని కూర్చోబెట్టాలి కాబట్టి మీరు కొంచెం చాక్లెట్లు తీసుకెళ్తే పిల్లలు కొంచెం వాళ్ళకి ఇస్తే కుదిరంగా కూర్చుంటారు. మన పూజ జరిగేంతసేపు వాళ్ళు మన దగ్గరే కూర్చునే ఉండాలండి. నార్మల్గా అక్షరాభ్యాసం అంటే పూర్వకాలంలో 5వ సంవత్సరంలో చేసేవారంటండి. కానీ ఇప్పుడున్న మన కాలంలో పిల్లల చదువులు 3వ సంవత్సరంలోనే మనం వేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 3వ సంవత్సరంలో చేపిస్తున్నారు. ఆ పూర్వకాలంలో అక్షరాభ్యాసాలు అనేవి ఇంటి దగ్గరే పంతులు గారిని పిలిపించుకుని ఇంటి దగ్గరే చేయించేవారట. కొన్ని రోజులకి అది అలా ఇంటిలో శ్రమ ఎక్కువైపోద్దని ఇంకా టెంపుల్స్లో చేసుకోవటం మొదలుపెట్టారంటండి. పిల్లలు మన దగ్గర ఓపికగా కుదిరంగా కూర్చోవాలంటే మనం కసురుకోకుండా జాగ్రత్తగా కాసేపు పట్టుకుని 1 అవర్ కూర్చోబెట్టి పూజ చేపిస్తే చక్కగా మాట వింటారండి. వాళ్ళని కూడా పంతులు గారు పూజ చేపిస్తారు. వాళ్ళ చేత కూడా ఇలా పువ్వులు వేయించడం, అక్షింతలు వేయించడం చేస్తారండి. ఇక ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన చేత అక్షింతలు అనేది వేపిస్తారండి. వేయించిన తర్వాత పూజ చేసిన స్లేట్ని తీసుకెళ్ళి సరస్వతి అమ్మగారి దగ్గర కాసేపు ఉంచి మనకి తిరిగిస్తారు. ఇచ్చిన తర్వాత మనం పాపని పట్టుకొని ఆ స్లేట్ని కూడా తీసుకుని 14 ప్రదక్షిణలు అనేవి చేయాలండి. ఈ దేవాలయం పక్కన ఒక చిన్న వినాయకుడు గోపురం కింద ఉంటుందండి. అక్కడ ఒక 20 వినాయకులను పెట్టి ఉంటుందండి. అది కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఒకసారి చూపించండి పిల్లలకి. ఇక నేను మిగతా దాన్ని వీడియో అనేది మ్యూజిక్ అనేది యాడ్ చేస్తానండి, చూడండి తప్పకుండా. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మనకి ఇలా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మిగతా పిల్లలకి స్లేట్లు కానీ చాక్లెట్లు కానీ అలా పంచిపెడతారండి. అక్కడ చాలామంది పంచిపెట్టారు. అలా తీసుకెళ్ళిస్తే మిగతా పిల్లలకి